ఏం సంగతి? ఎందుకంటే వాళ్ళు అంటుంది ఏంటంటే ఆ ఫ్యామిలీ విషయంలో కూడా తనకి ఎక్కడ మార్పు అనిపించలేదు. ఇప్పుడు ఎందుకు తిన్న మారిపోయింది అనేది వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. ఏం దీని సమస్య పరిష్కారం ఏంటి? ఒక పక్క చూస్తే మనవడేమో అక్కడ ఉన్నాడు, మనవడికి మాత్రం ఆస్తి రాస్తుంది తప్ప బట్ తన పేరు మీద ఏమి రాయం అనేది వాళ్ళ వర్షన్. మీరేం కోరుకుంటున్నారు మీ కూతురికి? మీ కూతురికే మీ మనవడికి జనవరిలో మా అమ్మాయి ఏడ్చుకుంటూ మా హస్బెండ్కి కాల్ చేసి కొన్ని వీడియోలు కొన్ని ఆడియోలు తర్వాత చాట్లు అవన్నీ పంపించింది సార్. యాక్చువల్గా అప్పటి వరకు నా అల్లుడు నాకు దేవుడు, నిజంగా చెప్పకూడదు కానీ నా అల్లుడిని నేను రోజు పాదాలు గడిగినట్టే ఫీల్ అయ్యా. నేను అంత బాగా చూసుకున్నాను. జనవరి వరకు నా కూతురు ఏడ్చినా లేకపోతే బెడ్రూమ్లో పడుకొని తను ఎంత గోత్రు అయినా నా అల్లుడి గురించి ఒక్క మాట చెప్పినా కూడా నేను నమ్మలా. ఎందుకు అంటే అత్త అత్త అనుకుంటే అంత బాగుండేవాడు, నేను కూడా నాన్న నాన్న అనుకుంటుండేదాన్ని. నేను ఏ రోజు తన పేరు పెట్టి పిలవాల, నాన్న అనే పిలుస్తాను, అంత బాగుండేదాన్ని నేను. తర్వాత అవన్నీ చూపించిన తర్వాత మా హస్బెండ్ ఇగో అమ్మ ఇలా పంపించింది. అసలు మేము షాక్ అయిపోయాం. ఎందుకు అంటే అక్కడ పంపించిన చాట్ కానీ లేకపోతే ఆ వీడియోలు కానీ ఎవరి అంటే చెప్పలేదు సార్. ఆయన నా కొడుకు లాంటోడు అయ్యా నువ్వు అనే కొడుకుది. ఆయన ఆ కోడల కోసం రాలా మీడియాకు. నాకు బాధేసిందంటే మా అన్నయ్య గారి మీద. మా అన్నయ్య గారు మా చెల్లి అన్నారు కదా, నేను వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా ప్రేమిస్తాను, గౌరవిస్తాను. మా అన్నయ్య గారు చాలా పెద్ద మనిషి అండి. ఆ పెద్ద మనిషిని మీ సాక్షిగా నేను ఒకే మాట అడుగుతున్నా. అన్నయ్య గారు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూశాను, ఎంతో గౌరవంగా చూశాను. నేను నా అల్లుడిని నా బిడ్డ కంటే ఎక్కువ ప్రేమించాను. నా బిడ్డనే నేను ఇంకా పక్కన పెట్టేశా, కానీ నా అల్లుడిని నా గుండెల్లో పెట్టుకుని పూజించా. కానీ మీరెందుకు నా కూతురు కోసం మీ మనవడి కోసం రాలేదు? రీతూ చౌదరి వీడియో బయటికి రాగానే మీరు ఎందుకు పరిగెత్తుకొచ్చారు మీడియాకి? నాకు ఒక్క సమాధానం ఇవ్వండి మీడియా సాక్షిగా. ఎందుకంటే నేను ఒక తల్లిని. నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నాను సార్. అక్టోబర్లో నా రిటైర్మెంట్. నాకు స్కూల్ అంటే నాకు దేవాలయం. నా వాట్సాప్ దాంట్లో కూడా అదే ఉంటుంది, ప్రొఫైల్లో కూడా పాఠశాల నా దేవాలయం. అందులో ప్రతి ఒక్కరూ దేవుళ్ళే అని ఉంటుంది నాకు. అంటే పిల్లల్ని కూడా నేను దేవుళ్ళలాగా భావిస్తాను. నేను జాబ్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఈ 6 months కూడా చాలా చక్కగా పాఠశాలలో చక్కగా హాయిగా బతుకుదాం అనుకున్న దాన్ని ఒక్కసారి డైవర్ట్ అయిపోవాల్సి వచ్చింది. నేను